పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. అలా నిర్ణయించబడిన పెళ్లి కాబట్టే హీరో హీరోయిన్స్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వివాహాలు చేసుకుంటున్నారా? పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్ అని మెగా కుటుంబం హీరోలందరూ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడం వెనుక రీజన్ ఏమైనా ఉందా? వెంకటేష్, నాగార్జున కూడా ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళేనా? నటి ప్రియమణి, ఖుష్బూ వివాహం కోసం ఏకంగా మతమే మారారా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుండి బయటపడ్డ రానా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజేనా? మెగా హీరోల నుంచి అక్కినేని హీరోల వరకు, పాత తరం నటీ నటుల నుంచి నేటి తరం హీరో హీరోయిన్స్ వరకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళెవరు? తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరి ఎత్తగాడు సినిమాతో తెలుగు సినీ సీమలో అడుగుపెట్టిన ప్రియమణి పూర్తి పేరు ప్రియా వాసుదేవమణి అయ్యర్. నిజానికి ప్రియమణి కుటుంబం కేరళలోని పాలక్కాడ్కి చెందినదే. అయినప్పటికీ ఆమె పుట్టింది మాత్రం కర్ణాటకలోని బెంగళూరులో. పరుత్తి వీరన్ చిత్రానికి 2007లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న ఆమె ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించారు. హిందూ మతంలో పుట్టిన ప్రియమణి ఈవెంట్ మేనేజర్ అయిన ముస్తఫరాజ్ ని పెళ్లి చేసుకునేందుకు ముస్లిం మతంలోకి మారారు. ఇక మహారాష్ట్రలోని ముంబై పశ్చిమ అంధేరిలో జన్మించిన ఖుష్బూ కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు సినీ సీమలో అడుగుపెట్టారు. ఆమె అసలు పేరు నఖత్ ఖాన్. ముస్లిం అయిన ఆమె తమిళ దర్శకుడు, నటుడు అయిన సుందర్ ను పెళ్లి చేసుకునేందుకు హిందూ మతంలోకి మారారు. కేరళలో పుట్టి మద్రాసులో పెరిగిన ఇంద్రజ అసలు పేరు రాజాత్తి. తెలుగులో యమలీల సినిమా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించిన ఇంద్రజ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె అఫ్సర్ ఖాన్ ను పెళ్లి చేసుకునేందుకు ముస్లిం మతంలోకి మారారు. చంద్రముఖి సినిమాతో తన కెరియర్ ను ప్రారంభించి ఆ తర్వాత గజనీ లాంటి అనేక చిత్రాల్లో, లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో సైతం తన ప్రతిభను కనబర్చిన నయనతార నిజానికి కేరళ క్రిస్టియన్. ఆమె అసలు పేరు డయానా మరియం కురియన్. సిరియన్ క్రిస్టియన్ అయిన ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించారు. ఆమె వివాహం హిందూ అయిన విఘ్నేష్ శివన్ తో 2002 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్ లో జరిగింది. ఇక సమంత రూత్ ప్రభు కూడా క్రిస్టియన్ అనే విషయం తెలిసిందే. తమిళనాడు ఆమె పుట్టిన ఇల్లు కాగా కొంతకాలం ఆంధ్రప్రదేశ్ మెట్టినిల్లుగా సాగింది. తమిళ క్రిస్టియన్ అయిన సమంత తెలుగు హిందూ అయిన అక్కినేని నాగచైతన్యను వివాహం ఆడారు. 2017 అక్టోబర్ 6-7 తేదీల్లో సమంత నాగచైతన్యల పెళ్లి గోవాలో హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం జరిగాయి. ఆ తర్వాత వారు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తనయుడైన రామ్ చరణ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఉపాసన అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి మనవరాలే. విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు కూడా అదే బాటలో కొనసాగి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి తనయ విరానికా రెడ్డిని వివాహమాడారు. విరానికా క్రిస్టియన్ అనే విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు చౌదరి సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆయన ఉత్తరాదికి చెందిన నమ్రతా శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. మెగా కుటుంబానికి చెందిన హీరోని అయిన వరుణ్ తేజ్ ఇటీవలే లావణ్య త్రిపాఠి మెడలో 3 ముళ్ళు వేశారు. అయితే లావణ్య ఉత్తరాదికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు. మోహన్ బాబు రెండో తనయుడైన మనోజ్ సైతం గతంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రణతిని పెళ్లి చేసుకున్నారు. కారణాంత తరాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు. ఇటీవల కూడా ఆయన మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అయిన భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇక చాలా కాలం బ్యాచులర్ గా జీవితాన్ని సాగించిన రానా కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ ఇంటివారయ్యారు. ఉత్తరాదికి చెందిన మిహికా బజాజ్ ని ఆయన వివాహం ఆడారు. ఇంకాస్త వెనక్కి వెళ్లి చూస్తే అక్కినేని నాగార్జున మొదట డాక్టర్ డి రామానాయుడు కూతురైన లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పటికీ విభేదాల కారణంగా విడాకులు తీసుకుని అనంతరం అమలను పెళ్లి చేసుకున్నారు. నాగార్జున కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందినవారు. తండ్రి బెంగాలీ. పెళ్లికి ముందు అమలా పేరు అమలా ముఖర్జీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రష్యాకి చెందిన అన్నా లెగ్జినోవాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే సినీ పరిశ్రమలోని వారు కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవడం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ ముస్లిం అయిన క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లి చేసుకున్నారు. అలాగే హిందూ అయిన సునీల్ దత్ ముస్లిం అయిన నర్గిస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ లో మతాంతర వివాహం చేసుకున్న వారి లిస్టు పెద్దదే. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ మొదలైన చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్ గా అనేక చిత్రాలతో అలరించిన జెనెలియా క్రిస్టియన్ కాగా ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్ తనయుడైన రితేష్ దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకున్నారు. ఆయన హిందూ మతానికి చెందినవారు. ఇక కర్ణాటకలోని గంగావతిలో పుట్టి పెరిగి తెలుగు సినిమాల్లో హీరోగా సుదీర్ఘకాలం
విజయ దుందిపి మోగించిన శ్రీకాంత్ మేకా తమిళనాడులో పుట్టి పెరిగిన ఊహను పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు ఉమా మహేశ్వరి. అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగార్జున మేనల్లుడు సుమంత్ చాలా కాలం క్రితం కీర్తిరెడ్డిని వివాహం ఆడారు. విభేదాల కారణంగా వీరు కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరిది కులాంతర వివాహమే. విక్టరీ వెంకటేష్ సతీమణి నీరజారెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా వీరి పెద్ద కుమార్తె ఆశ్రితను సైతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడైన వినాయక్ రెడ్డికిచ్చి పెళ్లి చేశారు. ముందు హీరోయిన్ గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సహజ నటి బిరుదు పొందిన జయసుధ తెలుగు వారైనప్పటికీ ఉత్తరాదికి చెందిన నితిన్ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంతో హీరోయిన్ గా ప్రయాణాన్ని ప్రారంభించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా చిత్తూరు జిల్లాలోని నగరికి చెందిన రెడ్డి సామాజిక వర్గం వారు కాగా ఆమె తమిళనాడుకు చెందిన ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు. నటి హీరోయిన్ సుమలత సైతం కర్ణాటకకి చెందిన అంబరీష్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో అచ్చ తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగిన జయప్రద ఉత్తరాదికి చెందిన శ్రీకాంత్ నహతాను పెళ్లి చేసుకున్నారు. 3 ముళ్లతో 7 అడుగులతో ఎవరు ఏకమవ్వాలనేది రాసిపెట్టి ఉంటుందనేది నమ్మి తీరాలేమో. అంతేకాక ఎవరి వైవాహిక బంధం 100 ఏళ్ల పాటు కొనసాగుతుందో చెప్పలేం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ లో మతాంతర వివాహం చేసుకున్న వారి లిస్ట్ పెద్దదే. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ మొదలైన చాలా మంది ఉన్నారు. ఇక హీరోయిన్ గా అనేక చిత్రాలతో అలరించిన జెనెలియా క్రిస్టియన్ కాగా ఆమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్ తనయుడైన రితేష్ దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకున్నారు. ఆయన హిందూ మతానికి చెందినవారు. ఇక కర్ణాటకలోని గంగావతిలో పుట్టి పెరిగి తెలుగు సినిమాల్లో హీరోగా సుదీర్ఘకాలం విజయ దుందిపి మోగించిన శ్రీకాంత్ మేకా తమిళనాడులో పుట్టి పెరిగిన ఊహను పెళ్లి చేసుకున్నారు. ఆమె అసలు పేరు ఉమా మహేశ్వరి. అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగార్జున మేనల్లుడు సుమంత్ చాలా కాలం క్రితం కీర్తిరెడ్డిని వివాహం ఆడారు. విభేదాల కారణంగా వీరు కొంతకాలం తర్వాత విడిపోయారు. వీరిది కులాంతర వివాహమే. విక్టరీ వెంకటేష్ సతీమణి నీరజారెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా వీరి పెద్ద కుమార్తె ఆశ్రితను సైతం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ ఆర్ సురేందర్ రెడ్డి మనవడైన వినాయక్ రెడ్డికిచ్చి పెళ్లి చేశారు. ముందు హీరోయిన్ గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సహజ నటి బిరుదు పొందిన జయసుధ తెలుగు వారైనప్పటికీ ఉత్తరాదికి చెందిన నితిన్ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. ప్రేమ తపస్సు చిత్రంతో హీరోయిన్ గా ప్రయాణాన్ని ప్రారంభించి అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా చిత్తూరు జిల్లాలోని నగరికి చెందిన రెడ్డి సామాజిక వర్గం వారు కాగా ఆమె తమిళనాడుకు చెందిన ఆర్కే సెల్వమణిని పెళ్లి చేసుకున్నారు. నటి హీరోయిన్ సుమలత సైతం కర్ణాటకకి చెందిన అంబరీష్ ని పెళ్లాడిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో అచ్చ తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగిన జయప్రద ఉత్తరాదికి చెందిన శ్రీకాంత్ నహతాను పెళ్లి చేసుకున్నారు. 3 ముళ్లతో 7 అడుగులతో ఎవరు ఏకమవ్వాలనేది రాసిపెట్టి ఉంటుందనేది నమ్మి తీరాలేమో. అంతేకాక ఎవరి వైవాహిక బంధం 100 ఏళ్ల పాటు కొనసాగుతుందో చెప్పలేం. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.